ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदं मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा। हरिः ओम् श्री गुरुभ्यो नमः। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवण त्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं। శంకర భగవత్పాదులు ప్రసాదించినటువంటి వివేక చూడామణిని ఆయన అనుమతితో ఆ పరమేశ్వరుని కరుణతో ఎంతో చక్కగా అధ్యయనం చేసుకున్నాం. శంకరుల వారిదే అత్యంత ప్రామాణికమైన ప్రసిద్ధికెక్కినటువంటి సౌందర్యలహరి అనే గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి భగవత్కృప శంకరుల ఆదేశము అయినది. విజయదశమి నాటి నుంచి ఆరంభం చేసుకోబోతున్నాం. ఏమిటి? సౌందర్యలహరి. ఈ సౌందర్యలహరి స్తోత్ర రాజాన్ని అధ్యయనం చేయడానికి ముందుగా ఉపోద్ఘాతము, ముందు మాట, తొలి పలుకు, ఫోర్వర్డ్, ఇంట్రడక్షన్ అనండి. అది ఈ వారము, అవసరం ఉంటే వచ్చే వారం కూడా. తుండము నెకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కొరిన విద్యలకెల్ల నుజయుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మృక్కెదన్. వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్మునితిన్ నీవు నాయులం వందున నిల్చి జృంభణముగా ఉక్తుల్ సుశబ్దంబుల్ సోభిల్లన్ పల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని గులాబ్జాక్షి సరస్వతీ భగవతి పూర్ణేందు బింబాననా. శాస్త్రం శరీరమీమాంస దేవస్తు పరమేశ్వరః ఆచార్యా శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. అతులిత సుధారస మాధుర్య కమలాసన కామినీ ధమ్మిల్ల సంఫుల్ల మలికా మలికా నిష్యంద మకరంద ఝరీ
సౌవస్తిక వాంగ్నిగుంభ విజృంభణానందతుందిలిత మనీషీ మండలానాం అనవరతాద్వైత విద్యా వినోద రసికానాం నిరంతరాలంకృత శాంతి దాంతి భూమ్నాం సకల భువన చక్ర ప్రతిష్టాపక శ్రీచక్ర ప్రతిష్టా విఖ్యాత యశో అలంకృతానాం నిఖిల పాషండ కంటకోద్ఘాటనేన విశదీకృత వేద వేదాంత మార్గ షణ్మత ప్రతిష్టాపకాచార్యాణాం శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమత్ శంకర భగవత్పాదాచార్యాణాం చరణనినయో శ్రీమత్ శంకర భగవత్పాదాచార్యాణాం శ్రీచరణనిర్ణయో అనంత సాష్టాంగ ప్రణామ పరంపరా సమర్పయామః. అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః శంకర పాదుకాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. భోగే రోగ భయం కులే చ్యుతి భయం విత్తే నృపాలాద్భయం. భోగాలు ఎక్కువ ఉంటే రోగాలు వస్తాయని భయం, మంచి కులంలో పుడితే అక్కడి నుంచి జారిపోతానేమో అని భయం, కులేచ్యుతి భయం. విత్తే డబ్బుంటే నృపాలాద్భయం, గవర్నమెంట్ వాళ్ళు ట్యాక్సులు లాగేసుకుంటారేమో అని భయం. మానే దైన్య భయం, మాన్యుడుగా ఉంటే దీనత్వంతో ఉంటాడంటారని భయం. బలే రిపు భయం, బలవంతుడవుతే శత్రువులు ఉంటారని భయం. రూపే జరాయ భయం, పోనీ అందంగా ఉందామా అంటే ముసలితనం ఒకటి వచ్చి పడుతుందే, దాని వలన భయం. శాస్త్రే వాది భయం, 4 శాస్త్రాలు తెలుసునంటే వాదించి ఎవరైనా జయించేస్తారేమో నన్ను అనే భయం. గుణే ఖల భయం, మంచి గుణవంతుడుగా ఉంటే దుర్జనుల వలన భయం. కాయే శరీరం ఉన్నది అంటే కృతాంతద్భయం, కృతాంతుడు అంటే యమధర్మరాజు, యమధర్మరాజు పట్టుకుపోతాడు ఈ శరీరాన్ని, అదో భయం. సర్వం సర్వం వస్తు భయాన్వితం భువి, ప్రపంచంలో కనపడుతున్నటువంటి సకల విషయాలు ఏదో విధమైనటువంటి భయాన్ని కలిగించేవి. నృణాం, మానవులకు వైరాగ్యమేవ భయం, వైరాగ్యమేవ అభయం. ఈ శ్లోకం ఎందుకండి? ఇప్పుడు శంకర భగవత్పాదుల సౌందర్య లహరిలో ఆ సౌందర్య మాధుర్యాన్ని మనం ఆస్వాదిస్తూనే అందులో ఉన్నటువంటి వేదాంత తత్వాన్ని నేర్చుకుని వైరాగ్యాన్ని అలవరుచుకుంటాము అని ముందుగా చెప్పడానికే నృణాం వైరాగ్యమేవ అభయం. ఇక్కడ పుస్తకాలకి కొదవలేదు, చదువుకునే వాళ్ళ ఓపికని బట్టే. సౌందర్య లహరి విశేష వ్యాఖ్యానం అంటూ డాక్టర్ క్రోవి పార్థసారథి గారు, ఈయనెవరండి? డాక్టర్ క్రోవి పార్థసారథి గారి తాలూకా విశేషం ఏమిటంటే,
శ్రీ పరమార్థానంద వారు ఉన్నారే మనకు, ఆయన యొక్క పూర్వాశ్రమ నామం. పూర్వాశ్రమంలో ఆయన డాక్టర్ కోవి పార్థసారథి గారు. ఆయన ఇప్పుడు పరమార్థానంద గారుగా మనకు దొరుకుతున్నారు. ఆయన సౌందర్యలహరికి ఒక విశేష వ్యాఖ్యానాన్ని రాశారు. ఆ పీడిఎఫ్ నా దగ్గర ఉన్నది, గ్రూప్లో అందరికీ షేర్ చేస్తాను. ఇక్కడ సంస్కృతంలో కనపడుతోంది సౌందర్యలహరి అని చెప్పి. ఇది లక్ష్మీధర కవి గారు రాసినటువంటి శ్రీ లొల్ల లక్ష్మీధర కవి గారి తాలూకా వ్యాఖ్యానము అత్యంత ప్రామాణికము. భారతదేశంలో మనకు అవైలబుల్గా ఉన్న 36 వ్యాఖ్యానాలలో అత్యంత ప్రామాణికమైనది ఈ లొల్ల లక్ష్మీధర కవి గారి వ్యాఖ్యానం. అయితే ఇది సంస్కృతంలో వ్రాయబడినది. ఈ పీడిఎఫ్ కూడా నా దగ్గర ఉన్నది. ఎవరెవరికి సంస్కృతం నందు అభిరుచి గలదో, ప్రవేశము గలదో వారు చక్కగా దీనిని అధ్యయనం చేయవచ్చు. మనము అధ్యయనం చేయబోయేటటువంటి పుస్తకాలు కూడా ఈ లక్ష్మీధర వ్యాఖ్యానం మీదనే ఆధారపడి ఉంటాయి. చేత లక్ష్మీధర వ్యాఖ్యానము బెంచ్ మార్క్ సౌందర్యలహరి, ఈ 2 ముఖ్యమైనటువంటి పీడిఎఫ్ గ్రంథాలు మీకు ఇవ్వబడతాయి. ఇక ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తోంది సౌందర్యలహరి అని. అది రాసిన వారు మన నారాయణ గురూజీ. జగద్గురు ఆది శంకరాచార్య విరచిత సౌందర్యలహరికి తెలుగు చేత మండలీకరణ ప్రస్తుతి సుజన అంటే అమ్మగారు నారాయణ గురూజీ గారి శ్రీమతి గారు నారాయణ గురూజీ గారు రాశారు. వీరు అలత్తి మాటలతో ఒక్కొక్క శ్లోకానికి హిందీలోను, ఇంగ్లీష్లోను, గుజరాతీలోను, తెలుగులోను అనువాదాన్ని చిన్న అనువాద పద్యంగా ఇచ్చారు. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ లోతుగా కూడా ఉంటుంది. దీనిని కూడా నా దగ్గర పీడిఎఫ్గా ఉన్నది. దీనిని కూడా మీతో షేర్ చేస్తాను. ఇక ఎడం పక్క కనిపిస్తోంది సౌందర్యలహరి స్వామి తపస్యానంద అని. వీరు రామకృష్ణ మఠం వారు, రామకృష్ణ ఆర్డర్ వారు. ఆయన రామకృష్ణ మఠం పబ్లికేషన్లో సౌందర్యలహరికి ఒక చక్కని ఆంగ్ల వ్యాఖ్యానాన్ని అందించారు. అది కూడా పీడిఎఫ్ ఉన్నది. అది కూడా ఈరోజు గ్రూపులో షేర్ చేయడం అవుతుంది. ఓకే, ఇంకా పుస్తకాలకు వస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి మొదలు పెడదాం. సౌందర్యలహరి ఆఫ్ శంకరాచార్య, ఎ ట్రాన్స్లేషన్ అండ్ కమెంటరీ బై నటరాజ గురు. చాలా కఠినమైనటువంటి పుస్తకం. ఈ పుస్తకము నా దగ్గర గలదు. ఈ పుస్తకంలో ఇంగ్లీష్లో ఉంటుంది. ఈ తంత్ర విద్య, ఈ యంత్రాలు మ్యాథమెటికల్గా, తరువాత ఇంకా ట్రిగనామెట్రికల్గా సౌందర్యలహరిలోనూ ఉన్నటువంటి విశేషాలను వారు పొందుపరిచారు. అక్కడక్కడ అవసరం ఉన్నప్పుడు ఆ విషయాలను మనము ఆ పుస్తకం నుంచి గ్రహించి ప్రస్తావించుకుంటాం. తరువాత మధ్యలో ఉన్నటువంటి బాలసరస్వతి బుక్ డిపో ట్యాగూర్ పబ్లిషింగ్ హౌస్ వారి పుస్తకము సామాన్యులందరి చేతుల్లోనూ ఉండి ఉంటుంది. ఇది ట్యాగూర్ పబ్లిషింగ్ హౌస్ హైదరాబాద్ వారి నుంచి పొందవచ్చును. దీనిని తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు అనే మహానుభావుడు తెలుగులో వ్యాఖ్యానంతో రాశారు. తుమ్మలపల్లి వారు చాలా వరకు ముందు మనము ముచ్చటించుకున్నటువంటి లక్ష్మీధర కవి గారి వ్యాఖ్యానాన్ని అనుసరించి సంస్కృతాన్ని తెలుగులో పెట్టి ఆయన మనకు అందించారు. ఈయన శ్రీ విద్యోపాసకులు, శృంగేరి పీఠాధిపతులకు అత్యంత ఆప్త శిష్యులు. ఎవరు? తుమ్మలపల్లి వారు. పబ్లిషరు ట్యాగూర్ పబ్లిషింగ్ హౌస్, తుమ్మలపల్లి రామలింగేశ్వర శర్మ గారు. ఇక శంకర భగవత్పాద విరచిత సౌందర్యలహరి అనేటటువంటి దానికి విద్వాన్ పోచిపెద్ది సత్యనారాయణ గారు అనే ఆయన రాశారు. ఈ పుస్తకం కూడా నా దగ్గర ఉన్నది. చాలా అందంగా రాయబడినది. ఇదిగో ఇలాగా ఇంకా పుస్తకాలు ఉన్నాయి. ఇదిగో ఎడం పక్క కనిపిస్తున్నటువంటిది నోరి భోగేశ్వర సోమయాజి శర్మ గారు రాసినటువంటి సౌందర్యలహరి వ్యాఖ్యానము. తరువాత సౌందర్యలహరికి చదలవాడ జయరామ శాస్త్రి గారు అనే ఆయన ఒక చక్కని వ్యాఖ్యానంతో మనకు అందించారు. ఈ పుస్తకం కూడా నా దగ్గర ఉన్నది.
పద్యకావ్యాన్ని ఆధారం చేసుకుంటూ లల్లా లక్ష్మీధరులు ఏం చేశారు, ఆయన చక్కగా సంస్కృతంలో వ్రాశారు. రాసిన దానికి ఈయన పద్యకావ్యంగా చక్కగా చదలవాడవారు అందించారు. సో ఈ పుస్తకాలు చాలునా మనం అధ్యయనం చేయడానికి? ఇదిగో చూడండి ఎన్ని పుస్తకాలు వచ్చాయి. ఇదిగో ఇవి 2 సౌందర్యలహరి బై మన పరమార్థానంద గారు, లక్ష్మీధర కవి గారి సంస్కృత వ్యాఖ్యానము, నారాయణ గురూజీ గారి సులభతరమైన పుస్తకము, తర్వాత తపస్యానంద వారి ఆంగ్ల వ్యాఖ్యానము, నటరాజ్ గారి మ్యాథమెటికల్ వ్యాఖ్యానము, తుమ్మలపల్లి వారి అత్యంత ఆదరణీయమైనటువంటి వ్యాఖ్యానము, అలాగే సత్యనారాయణ గారి సౌందర్యలహరి వ్యాఖ్యానము, తరువాత నోరి భోగేశ్వర సోమాయాజి శర్మ గారి వ్యాఖ్యానము, చెతలవాడ జయరామశాస్త్రి గారి వ్యాఖ్యానములు మనము చూడబోతున్నాం. ఎందుకు ఈ పుస్తకాలన్నీ చూపించడం అంటే, లోకో భిన్న రుచి అన్నారు. ఎవరికి ఏది రుచిస్తే ఆ పుస్తకాన్ని తీసుకుని చదవవచ్చు. అయితే అధ్యయనం అంటూ చేస్తున్నప్పుడు మనము పెద్దలందరూ ఏమన్నారో తెలుసుకుని దానిలో నుండే విశేషాలను మనము గమనిస్తాం. ఇటువంటి ప్రక్రియలో మనకు సార్థకత లభిస్తుంది. అందుకనే అలా చేయబోతుంది. తనోతు క్షేమం నః తవ వదన సౌందర్యలహరి. 43వ శ్లోకంగా వస్తుంది. నహా మాకు తవా నీ యొక్క వదన సౌందర్యలహరి. వదనము అంటే ఆమె తరక ముఖార విందము అనేటటువంటి దానిలో ఉన్న సౌందర్య ప్రవాహము, సౌందర్య లహరి. నహా మాకు తనోతు క్షేమం, క్షేమమును కలిగించుగాక. అమ్మను ఒక్కసారి ఆమె స్తోత్రంతోనే ప్రార్థించుకుంటూ మనము ఈనాటి ఉపోద్ఘాతానికి పోతాం. తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరి పరివాహ స్రోత సరణిరివ సీమంత సరణి వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిర ద్విషం బృందై బందీకృతమివ నవీనార్క కిరణం అంటూ రాస్తారు. అక్కడికి వచ్చినప్పుడు ఆ సౌందర్య లహరిని చక్కగా ఆరాధించుకుందాం. ఓకే, అధ్యయన భారతి అధ్యయనం చేస్తున్నది ఎవరు? అందరము. చెప్తున్న వారెవరు? ఎవరు లేరు. వింటున్న వారెవరు? అధ్యయన భారతి. చెప్పుకుంటున్న వాళ్ళు అధ్యయన భారతి. అందరూ ఆ పరమాత్మ స్వరూపులే, అందరూ ఆ పరమాత్మ ప్రతిరూపాలే. ఇందులో కర్తృత్వము ఏమీయును లేదు. ఇదం నమః. సరే, ఇప్పుడు తొలి పలుకులు లేక ఇంట్రడక్షన్ ని చూద్దాం. జగద్గురు శంకర భగవత్పాదుల వారు ప్రస్థానత్రయానికి భాష్యాలు రాశారు. ఏమిటి ప్రస్థానత్రయము? ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తులు, దశోపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు. వాటికి భాష్య గ్రంథాలు అత్యంత ప్రామాణికమైనవని మనకు తెలుస్తూనే ఉంది. అంతేకాకుండా ఎక్కువ ప్రకరణ గ్రంథాలను కూడా వ్రాశారు. ఇందులో ముఖ్యమైన ప్రకరణ గ్రంథమైన వివేక చూడామణిని మనము అధ్యయనం చేస్తున్నాం. అలాగే ప్రబోధ సూత్రాకరము, దశశ్లోకి, నిర్వాణ షట్కము, ప్రాతస్మరణ స్తోత్రము, ఆత్మబోధ, పరోక్షానుభూతి, ఇటువంటి వాటిని కూడా మనము అధ్యయనం చేయడం జరిగింది. సాధన పంచకము, మాయా పంచకము, ఇలాంటి వాటిని కూడా చూసాము. పంచీకరణము, ఇవన్నీ కూడా చాలా స్తోత్రాలను కూడా రాశారు. వారు రచించినటువంటి స్తోత్ర గ్రంథాలు లహరి ద్వయం అంటారు. అంటే 2 లహరులు, 2 ప్రవాహాలు. ఒకటి
శివానంద లహరి, ఇంకొకటి సౌందర్య లహరి. ఈ రెండింటిలో ఆచార్యుల వారి కవితా కౌశలము పరాకాష్ఠని పొంది ఉన్నది. ద పోయెట్ శంకర ఎక్సెల్స్ ఇన్ బోత్ శివానంద లహరి అండ్ సౌందర్య లహరి. శివానంద లహరి భక్తి ప్రతిపాదికమైనటువంటి ఉన్నతోన్నతమైన స్తోత్రం. సౌందర్య లహరి మంత్రశాస్త్ర రహస్యార్థ రత్నకోశం. సౌందర్య లహరి శ్రీ శంకరాచార్యుల వారు మన కోసం తయారు చేసి ఇచ్చారు. అద్వైత తత్వ ప్రతిష్టాపనాచార్యులైనటువంటి జ్ఞాన ప్రధానవాదులైన శంకరులు దేవ్యుపాసనాపరమైన సౌందర్య లహరిని రచించి ఉందురా అని సందేహపడవద్దు. అద్వైత తత్వ ప్రతిష్టాపనాచార్యులు జ్ఞాన ప్రధానవాదులైనటువంటి శంకరులు స్తోత్రరాజమైనటువంటి సౌందర్య లహరిని రచించి మనకు ఇచ్చి ఉంటారా అనే సందేహము అక్కరలేదు. చిత్శక్తి ఉపాసన ఆవశ్యకతను చాలా మంది పెద్దలు అంగీకరించారు. సంక్షేప శారీరకంలో చిత్శక్తి పరమేశ్వరస్య విమలా చైతన్యమేవోచ్యతే అంటూ అప్పయ్య దీక్షితుల వారు చిత్శక్తి ఉపాసనను వేదాంత తంత్రాభియుక్తమని చాలా సమ్మతమైనదని వ్రాసి ఉన్నారు. జ్ఞానోపాసనలకు అవినాభావ సంబంధము కలదని పలువురు ప్రముఖులు నిరూపించారు. అందుచేత శంకరులు శక్త్యుపాసనాపరమైనటువంటి సౌందర్య లహరిని రచించి మనకు అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి మానవాళికి కానుక అని చెప్పవచ్చు. సౌందర్య లహరికి 36 వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఎన్ని? 36 వ్యాఖ్యానాలు సౌందర్య లహరికి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు సంస్కృతంలోనే లభ్యమవుతున్నాయి. ఈ సంస్కృత వ్యాఖ్యానాలను ఆధారంగా చేసుకొని చాలామంది చాలా భాషలలోకి వాళ్ళ మాతృభాషలలోకి అనువాద పుస్తకాలను రచించారు. లక్కీగా మనకు తెలుగులో కూడా కొరత లేకుండా 10-12కు పైచిలుకుగా తెలుగు పుస్తకాలే మనకు అవైలబుల్గా ఉన్నాయి. 75వ శ్లోకంలో సౌందర్య లహరిలో ద్రవిడ శిశువు వాడారు. ఆ ద్రవిడ శిశువు ఎవరు? ఈ విధంగా సౌందర్య లహరిని మనము చదువుకునేటప్పుడు చక్కగా ఈ భగవత్పాదుల గురించి ఒక కథ ఉన్నది. ఆ కథ ఇది యథార్థంతో విచారించవలసి ఉన్నది. శంకర భగవత్పాదులు కైలాసానికి వెళ్ళి శివుని పతిని దర్శించి 5 శివలింగాలను తీసుకొని వచ్చారు. అందులో చంద్రమౌళీశ్వర లింగము ఒకటి. అదే సమయంలో వారు పరమశివుని యొక్క ప్రసాదమైనటువంటి సౌందర్య లహరి అనే గ్రంథాన్ని చేతి వస్తూ ఉండగా నందికేశ్వరుల వారు ఇది చూశారు. చూసి ఈ సౌందర్య లహరిని నీవు భూలోకానికి తీసుకుపోవద్దు అంటూ అడ్డగించుకున్నారు. దాంట్లో నందికేశ్వరుడు ఆ పుస్తకాన్ని మన తాపత్ర గ్రంథాన్ని పట్టుకోగా 41 శ్లోకాలు ఆచార్యుల వారి చేతిలో ఉండిపోయాయని, 59 శ్లోకాలు నందీశ్వరుల వారి చేతిలో ఉండిపోయాయని కథ. అంటే ఏమైంది? 41 శ్లోకాలు పరమశివుడే ఈయనకు ఇచ్చారని, మిగతా 59ని ఈయన గారు మనకు పూర్తి చేసి ఇచ్చారనేటటువంటి జనశ్రుతి ఒకటి ఉంది. దీంట్లో యథార్థం ఎలా ఉన్నా ఇది చాలా మంది ఎలా నమ్ముతారంటే పరమశివుడే ఈ 100 శ్లోకాలను ఆ పరాశక్తి మీద వ్రాసి ఉన్నారు. ఆ శంకరులు ద్రష్టగా దీనిని మనకు అందించారు. ఏ విధంగా అపౌరుషమైనటువంటి వేదవాక్యాలను, వేదాంతాలను ద్రష్టలైనటువంటి పిప్పలాద మహర్షి, యాజ్ఞవల్కులు మనకు అందించారు. సౌందర్య లహరిని పరమేశ్వర ప్రసాదము, ఆ పరబ్రహ్మ ప్రసాదమైనటువంటి సౌందర్య లహరిని శంకరుడు ద్రష్టగా మనకు అందించారనేటటువంటిది లోకంలో ఉన్నటువంటి చక్కటి
ఒక ప్రత్యేకమైనటువంటి నమ్మకం. సౌందర్యంలో మొదటి ఒక్క శ్లోకాలను ఆనంద లహరి అంటారు. 59 శ్లోకాలతో కూడినటువంటి ఉత్తరార్థాన్ని సౌందర్య లహరి అంటారు. ఉత్తరాదిలో ఈ రెండిటిని వేరువేరు గ్రంథాలుగా పారాయణం చేస్తారు. 41 ఆనందలహరి, 59 సౌందర్య లహరి. దక్షిణాదిలో వీటిని కలిపి 100 శ్లోకాలుగా సౌందర్య లహరిగా మనము ఆరాధిస్తూ అధ్యయనం చేస్తాం. మొదటి భాగము 41 శ్లోకాలలో మంత్రశాస్త్ర రహస్యాలతో నిండి ఉంటుంది. రెండవ భాగమైనటువంటిది శ్రీదేవి కిరీటం మొదలుకొని 92వ శ్లోకం వరకు ఆమె పాదాల వరకు వర్ణన చేస్తారు. ఆ తరువాత ఆమె యొక్క స్వరూపాన్ని వర్ణన చేస్తూ చివరకు ఫలస్థుతితోనూ వినయంతోనూ ముగిస్తారు. ఈ పద్యాలలో ఈ శ్లోకాలలో ఉన్నటువంటి వర్ణనములు అత్యద్భుతములైనటువంటి కల్పనలతో, కడురమ్యములైన అలంకారాలతో, మృదు మధుర పదప్రయోగంతో ఉండి పఠితలను ఆనంద పారవశ్యాన్ని ఓలలాడిస్తాయి. ఇందరి శ్లోకాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క యంత్రము, ఒక్కొక్క బీజాక్షరము, ఒక్కొక్క పూజా విధానము, ఒక్కొక్క నైవేద్యము కూడా చెప్పబడి ఉంది. అయితే మన అధ్యయనంలో ఈ యంత్రముల గురించి, బీజాక్షరాల గురించి, పూజా విధానాన్ని గురించి, నైవేద్యాల గురించి ఎక్కువగా పట్టించుకో. మనము ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి పొయిటికల్ బ్యూటీ, డైరెక్ట్ మీనింగ్ అండ్ ఆల్సో ది ఇన్నర్ పరతత్వ ఆర్ పరమాత్మ తత్వాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేస్తాం. చాలామంది ఇందులో ఉన్నటువంటి యంత్రాలను యథావిధిగా పూజించి వాళ్ళ కోర్కెలను తీర్చుకుంటారు అంటూ జనులు చాలా నమ్మకంతో సౌందర్య లహరిని అధ్యయనం చేస్తారు. ఈ సమయంలో మనకు కంచి పరమాచార్యుల వారు ఒక మాట అన్నారు. తన దూడకు ఆకలి వేసేటప్పుడు పాలివ్వడానికి పరిగెత్తి వచ్చే ఆవు ఉంటుందే, ఏ విధంగా పరిగెత్తి వస్తుందో అదే విధంగా అద్వైత తత్వం వెనకబడిపోయినప్పుడు దానిని తిరిగి లోకంలో ప్రకాశింపజేయడానికి పరమశివుడు పొడమిపై అవతరిస్తాడని విష్ణు ధర్మోత్తరం చెప్తోందని భాస్కర రాయల వారు రాశారని చెప్పారు. ఎవరు చెప్పారు ఈ మాట? భాస్కర రాయల వారి విష్ణు ధర్మోత్తరంలో పరమశివుడే అద్వైతాన్ని ప్రకాశింపజేయడానికి భూమి మీదకి వస్తాడు అంటూ రాశారు. 4 శిష్యులతో శంకరాచార్యులుగా పరమశివుడు అవతరించనున్నాడని యక్షుడొకరు శ్రీరాముల వారికి చెప్పారట. విధంగా కూడా ఈ భాస్కరాచార్యుల వారే, భాస్కర రాయల వారే వ్రాశారు అంటూ పరమాచార్య వారు శంకరుడు పరమశివుని అవతారము అంటూ కొనియాడారు. సౌందర్య లహరి అనేటటువంటి ఈ దేవి స్తోత్రము సంస్కృతంలో ఉన్నటువంటి భక్తి స్తోత్రాలలో అత్యంత ప్రముఖమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది. దీనిని శంకర భగవత్పాదులు అత్యంత భక్తి పారవత్యం రచించి అంతర్వాహినిగా అద్వైత సిద్ధాంతాన్ని ప్రతి శ్లోకంలోనూ ప్రవేశపెట్టారు. సంస్కృతంలో ఇప్పుడు అనుకున్నట్టుగా 36 వ్యాఖ్యానాలు ఉన్నాయి. అందులో లొల్ల లక్ష్మీధర మహోపాధ్యాయుల వారి వ్యాఖ్యానము ప్రథమము, అగ్రగణ్యము. లొల్లవారు లక్ష్మీధరీయ వ్యాఖ్యానమునకు తెలుగులో పూర్వమే 2 వ్యాఖ్యానాలు వచ్చాయి. అయితే ఈ తుమ్మర రామలింగేశ్వరరావు గారు ఠాగూర్ పబ్లికేషన్ పుస్తకంలో ఈ లొల్లవారి వ్యాఖ్యానాన్ని అర్థం చేసుకుని ఈయన మనకు అందించారు. లొల్ల పండితులు షట్చక్ర భేదనాన్ని చేసి ఈ వ్యాఖ్యానాన్ని వ్రాశారు అంటూ ఆయనే చెప్పుకున్నారు. ఆయన రచించిన వ్యాఖ్యానము బహు రహస్య విషయాలను కలిగి ఉంటుంది. సామాన్యులైనటువంటి పండితులకు ఈ రహస్యములు అందరానివి. అందువలన పూర్వానువాదములలో స్పష్టత లేకపోయినను తుమ్మలపల్లి వారి రచనలో చాలా పాఠవము ఆయన యొక్క ఈయన వ్రాసినటువంటి వ్యాఖ్యానానికి సమయ మోదిని అనేటువంటి వ్యాఖ్యానం అని పేరు పెట్టారు. ఈ వ్యాఖ్యానంలో అవలంబించినటువంటి పద్ధతి కూడా చాలా సమంజసంగా ఉంది.
రావు గారు ఆగమ పాండిత్యము, సాహిత్య కౌశలము, అలంకారిక శాస్త్ర పారావార పారీణత, శబ్ద అధికారము, మౌలిక స్థానీయములైన ఈ వ్యాఖ్యాన గ్రంథమును ప్రత్యక్షర రమణీయముగా, ప్రత్యక్షర ప్రమాణ కలితముగా చేశాయి. కాబట్టి మనం చాలా రామలింగేశ్వరరావు శర్మ గారి వ్యాఖ్యానాన్ని అనుసరిస్తాం. అది తద్వారా మనము లక్ష్మీధర కవి గారి వ్యాఖ్యానాన్ని అనుసరించినట్లు అవుతుంది. మానవలోకానికి సౌందర్య సర్వస్వముగా శ్రీ శంకర భగవత్పాదులు ప్రసాదించినటువంటి మహాభాగ్యము సౌందర్య లహరి. జగన్మాత పాదార్పణంగా సమర్పించబడినటువంటి స్తోత్రరాజము. ముందనుకున్నట్లుగా 41 శ్లోకాలకు ఆనంద లహరి అని, మిగిలిన శ్లోకాలకు సౌందర్య లహరి అని పేర్లు కలవు. కొన్ని పుస్తకాలలో మొత్తం 102 శ్లోకాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే మనము ప్రామాణికమైనటువంటి 100 శ్లోకాలను ఉన్న పుస్తకాన్ని అధ్యయనం చేస్తాం. ఉత్తర భారతంలో 2 వేరువేరుగాను, ఇక్కడ దక్షిణ భారతంలో 1గాను అధ్యయనం చేస్తారన్నది ముందే చెప్పుకున్నాం. ఈ స్తోత్రాన్ని పరమశివుడే పరదేవతను స్తుతించుచూ చెప్పినదని, దానిని శంకర భగవత్పాదులు లోక అనుగ్రహ బుద్ధితో మానవులకు వెల్లడించారనేటటువంటి అర్థం ఉంది. ఇది భక్తి సాహిత్యమున మౌలిక స్థానాన్ని పొందినటువంటి సమయమతాన్ని అనుసరించు శ్రీ విద్యోపాసకులైనటువంటి వాళ్ళు దీన్ని ఎక్కువగా గౌరవిస్తారు. ఈ స్తోత్రాన్ని మనం బాగా చూస్తే శంకర భగవత్పాదులు శాక్తమత అనుయాయులు అంటూ తెలుసు. శాక్తమతం అంటే శక్తిని అనుసరించేవాడు. ఈ సిద్ధాంత విషయము ఇక్కడ 3 విధాలుగా ఉంటుంది: కౌల, మిశ్ర, సమయ ఆచారము. శాక్తేయులు 3 రకములు: 1 కౌలులు, 2 మిశ్రులు, 3 సమయులు. కౌల మిశ్రమతముల వరకు ఐహిక దృష్టి ఎక్కువ. ఆ అర్థకామముల కోసమే ఈ శ్లోకాలను పఠించి అర్థాలను కూడా ఆ విధంగానే వాళ్ళు చెప్తారు. సమయాచారులకు కేవలము పరమార్థ దృష్టియే ఉంటుంది. షణ్మత స్థాపకులైనటువంటి శ్రీ భగవత్పాదులు శక్తి ఉపాసనను సంస్కరించి వైదిక పద్ధతిగా తను అనుయాయి వర్గానికి, మనలాంటి జిజ్ఞాసులకు అందించారు. దాదాపు 36 వ్యాఖ్యానాలు సంస్కృతంలో ఉన్నటువంటి అన్నిటిలో కూడా ముఖ్యమైనది లక్ష్మీధర కవి వ్యాఖ్యానం. మాధవీయ శంకర విజయంలో 6వ సర్గలో 96వ శ్లోకంలో యయాదీనాదీనా ధన కనకధారా సమరచి ప్రతీతిం నీతాసౌ శివయువతి సౌందర్య లహరి అంటూ కనకధార స్తోత్రాన్ని, ఈ విధంగా సౌందర్య లహరి స్తోత్రాన్ని భగవత్పాదులు అందించారు అంటూ మాధవీయ శంకర విజయంలో రాయబడింది. ఇదేమిటండి ఈ పుస్తకం? మాధవీయము అంటే మనకు వేదాంత పంచదశి అందించినటువంటి విద్యారణ్య స్వాముల వారు పూర్వాశ్రమ నామము మాధవీయం, మాధవేంద్రుడు. ఆయన రాసినటువంటి శంకర విజయం. శంకర విజయములు చాలా ఉన్నాయి, అయితే మాధవీయ శంకర విజయం అనేది అత్యంత ప్రామాణికము అంటూ మనకు తెలియవస్తుంది. ఆ పుస్తకాన్ని కూడా మీకు చూపిస్తాను. శ్రీ శంకరాచార్య విరచిత సూత్ర భాష్యాది శ్రవణేన తద్వాగ్వైభవ విస్మరణోక్తి సౌందర్య లహరి స్తోత్రంతో తేన వక్ష్యమాణ ద్వాదశ స్వర్గే మూకాంబా దర్శనోత్తరం కృతమితి మూలతయేవ స ప్రపంచం సూచయిష్యతి అంటూ కాశీపురస్థ జనానామయ బదరికాశ్రమస్థ వారి పుస్తకంలో రాజ్యలక్ష్మి వారి వ్యాఖ్యానంలో కనిపిస్తుంది. ఈ వ్యాఖ్యాతలలో వీరందరూ కూడా అద్వైత సిద్ధాంత దృష్టితోనే నిరూపించారు. బ్రహ్మసూత్రాలలో మొదటి 4 సూత్రాలు చతుస్సూత్రి అని మనకు ఏ విధంగా ప్రామాణికంగా తెలియవస్తుందో, అవి సర్వ సూత్రాలకు సారభూతమయ్యాయో, అదేవిధంగా సౌందర్య లహరి స్తోత్రంలో మొదటి శ్లోకము అన్ని శ్లోకాలకు సారభూతమైనదని ఇటువంటి పెద్దలందరూ చెప్తారు. కాబట్టి మొదటి శ్లోకాన్ని కొంచెం విశేషంగానే మనము అధ్యయనం చేస్తాం. సౌందర్య లహరిలో ప్రతిపాదించబడినటువంటి సిద్ధాంతము భగవత్పాదుల అద్వైత సిద్ధాంతానికి
ఏ మాత్రము విరోధము కాదని స్పష్టంగా మనమందరం గ్రహించాలి. ఈ వివరణము మనకు పోను పోను తెలుస్తుంది. సనాతన ధర్మం పిలువబడుతున్నటువంటి మతమును అవలంబించు సాధకుని స్థితిని బట్టి ఈశ్వర రూపకల్పన జరుగుతున్నది. హిందువులలో ఈశ్వరుడు లేక దైవము అన్నప్పుడు రకరకాల రూపకల్పనలు జరుగుతున్నాయి. సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన అన్నారు. యొక్క బ్రహ్మకు రూపకల్పన జరుగుతుంది అనేటటువంటిది ఆర్యోక్తి. ముఖ్యంగా నిర్గుణ సగుణ రూపములని చెప్పవచ్చు. సగుణ రూపం అయితే రూపము గాని స్త్రీ రూపము గాని కావచ్చు. సగుణ రూప బ్రహ్మాన్ని చెప్పే గ్రంథాలను ఆగమములు అంటారు. సగుణ రూపాన్ని బోధించేటటువంటి మత గ్రంథాలను ఆగమములు అని చెప్తారు. ఆగమములు అంటే వచ్చి చేరినవి అని. తంత్ర గ్రంథాలు ఈ ఆగమ గ్రంథాలలో ముఖ్యమైనవి. దీనికి పూర్తిగా మంత్రశాస్త్రం అని కూడా వ్యవహారం. పురుష దేవత పైన వ్రాసినటువంటి శాస్త్రం మంత్రశాస్త్రం అని, స్త్రీ దేవత పైన రాయబడినటువంటి ఆగమాలను విద్యాశాస్త్రములని అనడం వాడుక. అందుకే శ్రీ విద్య అనగానే దేవతకు సంబంధించిన ఉపాసనా శాస్త్రం అని తెలుస్తుంది. అలాగే పురుష దేవతలైతే మంత్రశాస్త్రం, స్త్రీ దేవత అయితే విద్యాశాస్త్రం అని చెప్తూ ఉంటారు. ఎందుకు ఈ ఆగమాలు వచ్చాయి అంటే సామాన్యులకు కూడా ఈ ఉపనిషత్తు ఉన్నటువంటి వేదాంత అర్థాలను హృదయాలకు స్పందింపజేయడానికి ఆగమ శాస్త్రాలు వచ్చాయి. ఆగమాలలో వైష్ణవ ఆగమములు, శైవ ఆగమములు అని రెండు తెగలుగా ఉన్నాయి. వాటిలో ప్రస్తుతము వైష్ణవ శైవ ఆగమములకు జోలికి మనం పోము. శ్రీశక్తిని జగన్మాతగా పరతత్వంగా చెప్పేటటువంటి ఆగమాలను శాక్తాగమములు అంటే శక్తి యొక్క ఆగమములు అంటారు. శాక్తాగమములు ముందు చెప్పుకున్నట్టుగా 3 రకాలుగా ఉంటాయి. కౌల, మిశ్ర, సమయ వర్గాలు. పురుషార్థములలో అర్థకామాలకే ప్రాధాన్యం ఇచ్చేటటువంటివి కౌలవర్గ ఆగమాలు. ఇవి 64 కౌలవర్గ ఆగమాలు, శాస్త్రాగమాలు కనిపిస్తున్నాయి. వాటికి వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి. మిశ్ర ఆగమ వర్గంలో ధర్మ, కర్మ, ఉపాసన వివరణాలు ఉంటాయి. ఈ గ్రంథములందు కుండలి శక్తి వివరణము, దాని ఉత్థాపనము, అవలంబనీయ సాధనా మార్గాలు మిశ్ర ఆగమంలో ఉంటాయి. ఈ వర్గంలో చంద్రకళ, జ్యోత్స్నావతి, కళానిధి, కులార్ణవ, కులేశ్వరి, భువనేశ్వరి, బారహస్పత్య, దూర్వాస తంత్రములు సవ్యాఖ్యానాలతో ఉన్నాయి. ఇవన్నీ కూడా శాక్త్యాగమంలోని మిశ్రమ వర్గానికి. అయితే భగవత్పాదుల వారు సమయమతమునకు చెందినవారు. సమయమతమున కౌల, మిశ్రమ, సమయమతమున కేవల కైవల్య పరమార్థ దృష్టియే ఉంటుంది. కర్మకాండ వలన మోక్షము లభించుననేటటువంటిది సమయమతము అంగీకరింపదు. ఇదే ఉపనిషత్ ప్రమాణము కదా. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? కర్మకాండ జ్ఞానం అనేటటువంటిది వేదాంత అధ్యయనం వలననే జరుగుతుంది అంటూ బోధిస్తుంది. జీవ బ్రహ్మ ఏకత్వమే వీరి సిద్ధాంతం. ఎవరిది? సమయమతంలో ఉన్నటువంటి సిద్ధాంతం. సమయ అనే దానిని విడదీస్తే సహమయా, మయా అంటే నాతో సహా కూడా ఉన్నాడు, బ్రహ్మము నాతోనున్నాడు. సహమయా బ్రహ్మ, సమయ మతం. బ్రహ్మము నాతోనున్నాడు అని సమయ శబ్దానికి అర్థం. జీవ బ్రహ్మైక్యాన్ని సాధించడానికి సమయ మతము శాస్త్రాలను చెప్తోంది. కేనుషత్తులో మనం చదువుకున్నాం కదా, ఇంద్రుడి ముందు పరాశక్తి హైమవతి అనేటటువంటి రూపంలో సాక్షాత్కరించింది. ఆమె పేరే ఉమా అంటూ మనం నేర్చుకున్నాం. భగవత్పాదులు అక్కడ భాష్యం రాస్తూ హైమవతి అనే పదానికి హేమాభరణ భూషితగా చక్కగా వివరించారు. హైమవతి అయిన ఉమా బ్రహ్మ విద్యా స్వరూపిణిగా అందరూ అంగీకరించినటువంటి సమన్వయము కఠోపనిషత్తునందు మనము చూసి ఉన్నాం, కేనోపనిషత్తునందు చూసి ఉన్నాం. సమయమత ఆచారానికి శుభగా ఆగమ పంచకం అంటారు. సమయమత ఆచారానికి శుభాగమ పంచకము, శుభ
ఆగమ పంచకము అని పిలువబడుతుంది. ఎందుకు? దానికి సనక, సనందన, కుమార, వశిష్ఠ, శుక సంహితలు ప్రమాణాలు. 5 గ్రంథాలు ఉన్నాయి. సనక, సనందన, సనత్కుమార, వశిష్ఠ, శుక సంహితల వలన శుభ ఆగమ పంచకము అనబడుతుంది. కుండలిని శక్తిని జాగృతం చేసి మూలాధార చక్రం నుండి పైకి లేపి షట్చక్ర భేదనం చేయించి సహస్రార కమలంలో చేర్పించుట మొదలుగా ఈ వివరములు భగవత్పాదులు శ్లోకములలో సూచించారు. ఆయా శ్లోకం వ్యాఖ్యానము వచ్చినప్పుడు అవి విస్తరించుకుంది. కౌల మతము వారికి కుండలిని షట్చక్ర భేదనం ఉండదు. వారికి కుండలిని షట్చక్ర భేదనంతో సహస్రారంలో పరమాత్మను దర్శించడం వారి ధ్యేయం. తైత్రీయ అరణ్యకంలో శక్తి ఉపాసన కూడా చెప్పబడినదని ప్రముఖులు కూడా చెప్తున్నారు. సౌందర్య లహరి స్తోత్ర రచనను బట్టి శంకర భగవత్పాదులు కుండలిని శక్తిని జాగృతము చేసి మేల్కొలిపి షట్చక్ర భేదనము చేసిన సమయమత సిద్ధులని స్పష్టమవుతోంది. శంకర భగవత్పాదులకు తమ గురువుల ఉపదేశము కూడా సాధన యందు చాలా ఉపయోగపడినది. తాను గ్రహించిన చేసిన గ్రంథ పరిశీలనము, పొందిన అనుభవము అన్నీ కూడా జోడించి భగవత్పాదులు ఈ స్తోత్రరాజ్యాన్ని మనకు రచించి అందించారు. సమయాచార సారమే సౌందర్య లహరి. ముఖ్యంగా 41 భగవత్పాదులు ద్రష్ట వంటి వారన్న గాథ ముందే చెప్పుకున్నాం. భగవత్పాదులు ఈ శ్లోకాలకు కొన్ని యంత్రాలను కూడా నిర్ణయించారు అంటూ కొంతమంది వ్యాఖ్యాతలు ప్రచురించారు. అయితే వాటి జోలికి మనము పోము. ఎందుకు? ఈ యంత్రాలు, పూజలు, ఈ ఆరాధనలు అన్నీ కూడా కర్మకాండకు సంబంధించినవి కాబట్టి మనము జ్ఞాన మార్గంలో ఎక్కువ అధ్యయనానికి ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి మనం యంత్రాల కోసం పోము. శంకర భగవత్పాదులకు పరమ గురువైనటువంటి గౌడపాదాచార్యుల వారు ఒక అత్యంత ఉత్తమమైన స్తోత్రాన్ని రచించారు. దాని పేరు శుభగ ఉదయ స్తోత్రము. శుభగోదయ స్తోత్రము. ఈ శుభగోదయ స్తోత్రము సౌందర్య లహరికి మూలమా అని అనిపిస్తుంది. సౌందర్య లహరి ఉదాహరణ పూర్వక వ్యాఖ్యానము శుభగోదయ స్తోత్రానికి సౌందర్య లహరి ఉదాహరణతో కూడినటువంటి వ్యాఖ్యానమా అన్నట్టుగా ఉంటుంది. కావచ్చు. వారు గురువుగారైనటువంటి గౌడపాదాచార్యుల వారు, గురువుగారు గోవింద భగవత్పాదులు, వారి గురువుగారు గౌడపాదాచార్యుల వారు. వారికి శంకరుల తాలూకా జీవిత చరిత్ర మనము చదివినట్లయితే గౌడపాదాచార్య గారు అప్పటికి శరీరంతో లేకపోయినా ఒకసారి శంకరులకు ప్రత్యక్షమై గౌడపాదాచార్యుల వారు శంకర భగవత్పాదులు వ్రాసినటువంటి మాండూక్య కారికల యొక్క భాష్యాన్ని చాలా కొనియాడారు అంటూ శంకర విజయంలో తెలియవస్తుంది. అటువంటి గౌడపాదాచార్యుల వారు వ్రాసినటువంటి శుభగోదయ స్తోత్రానికి సౌందర్య లహరి ఉదాహరణ పూర్వక వ్యాఖ్యానమే. సౌందర్య లహరికి ఉన్న వ్యాఖ్యానాలలో లొల్ల లక్ష్మీధర మహోపాధ్యాయుల లక్ష్మీధరము ప్రథమగణ్యము, చాలా విస్తారము. దార్శనిక సంభావనలో భిన్న 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 సాంప్రదాయముల వారి అభిప్రాయములు పొందుపరచబడ్డాయి. లక్ష్మీధరుడు చాలా మంత్రశాస్త్ర గ్రంథాలకు వ్యాఖ్యానం రాశారు. ఆయన నేటికి యావద్భారతంలో మిక్కిలి గౌరవ ప్రతిష్టలు ఉన్నటువంటి పండిత అగ్రగణ్యులు. ఆయన అభిప్రాయాలను ఆప్తవాక్యాలుగా, గురువాక్యాలుగా అందరూ శిరసావహిస్తారు. వేదాలకు సాయన భాష్యంలాగా, వేదాంతానికి శంకర భాష్యంలాగా మంత్రశాస్త్రానికి లక్ష్మీధరులు అంటారు. ఎవరు ఈ లక్ష్మీధరులు? ఈయన కొండవీటి గజపతుల ఆస్థానంలో ఉంటూ ఆ గజపతుల ఆస్థానం పతనం అయిపోయిన తరువాత శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానాన్ని అలంకరించిన గొప్ప ఆంధ్ర పండితుడు అంటూ చెప్తున్నారు. ఈ వంశం వారు లొల్ల అనే గ్రామం కృష్ణా మండలంలో, విజయవాడ సమీపంలో, గుంటూరు మండలం కూడా కావచ్చు. అక్కడ ఈ లొల్ల అనే గ్రామం ఉన్నది. అక్కడ లొల్ల వంశం వారు ఈనాటికి ఉన్నారు. గౌడపాదాచార్యుల వారి శుభగ ఉదయముపై కూడా లక్ష్మీధరులు వ్యాఖ్యానం రాశారు. శంకర భగవత్పాదులు సౌందర్య లహరే కాకుండా వారి గురువుగారైనటువంటి గౌడపాదాచార్యుల వారి శుభగ ఉదయముపై కూడా లక్ష్మీధర వ్యాఖ్య సంస్కృతంలో ఉంది.
మిగిలిన వ్యాఖ్యానాలను చూస్తే అచ్యుతానందుడు అనేటటువంటి వారు వ్రాసినటువంటి బెంగాల్ పోయిట్, వంగదేశానికి చెందిన వారి వ్యాఖ్యానము చాలా ప్రచారంలో ఉంది. యావత్ భారత స్థాయిని చేరి ఆదరించబడుతున్న వ్యాఖ్యానాలు తక్కువ. అందులో ఒక లక్ష్మీధరీయమే అన్ని ప్రాంతాలలో కూడా అధ్యయనం చేయబడుతుంది. ఈ శ్లోకాలకు యంత్ర ప్రయోగాలను వివరించు గ్రంథాలు 3 గ్రంథాలు ప్రచారంలో ఉన్నాయి. శ్లోకాలకు యంత్రంలో ఉన్నటువంటి బీజాక్షరాలకు ఏదో అనిర్వచనీయ సంబంధం ఉన్నదని ఈ గ్రంథకర్తల యొక్క అభిప్రాయం. ఆనందలహరి పైన లభించుచున్న వ్యాఖ్యానములు, ఈ రకరకాల వ్యాఖ్యానాల పేర్లను ఒక్కసారి ఉదహరిస్తాం. వాటిలో సౌందర్యలహరిపై కూడా వ్యాఖ్యానాలు వ్రాయబడ్డాయి. మనోరమ వ్యాఖ్యానము, అప్పయ్య దీక్షితుల వారి వ్యాఖ్యానము, విష్ణుపక్షి వ్యాఖ్యానము, కవిరాజ శర్మ వ్యాఖ్యానము, వల్లభాచార్యుని మంజుభాషిణి అనేటటువంటి వ్యాఖ్యానము, సౌభాగ్యవర్ధిని అనే పేరు కలిగినటువంటి ఒక పరివరాజకులు వ్రాసిన గోవిందాశ్రమి గారి శిష్యులు వ్రాసిన వ్యాఖ్యానము, కేశవ భట్ట విరచిత వ్యాఖ్యానము, గంగహరి అనే ఆయన తాంత్రిక దృష్టితో రాసిన తత్వదీపిక అనే వ్యాఖ్యానము, గంగాధర విరచిత వ్యాఖ్యానము, గోపీరమణ తర్క ప్రవచనము, గౌరీకాంత సార్వభౌమ భట్టాచార్య విరచిత వ్యాఖ్యానము, జగదీశకృత వ్యాఖ్యానము, జగన్నాథ పంచారణకృత వ్యాఖ్యానము, నరసింహకృత వ్యాఖ్యానము. దీని గురించి కొంత చెప్పవలసి ఉన్నది. నరసింహకృత వ్యాఖ్యానంలో ఆయన ప్రతి శ్లోకానికి దేవీ పరంగాను మహావిష్ణువు పరంగాను వ్యాఖ్యానం చేసి ప్రతి శ్లోకానికి 2 అర్థాలు వస్తాయి అంటూ నిరూపించారు. శ్లేషలు, అర్థాంతరాలను చెప్పినటువంటి వ్యాఖ్యానం. ఈ విధంగా వేరెవరు వ్యాఖ్యానించలేదు. ఒక్క ఈ నృసింహకృత వ్యాఖ్యానమే అట్లా ఉంటుంది. భావార్థ దీపిక, మల్లభట్ట వ్యాఖ్యానము, మహాదేవ విద్యా వాగీశకృత వ్యాఖ్యానము, మాధవ వైద్యకృత వ్యాఖ్యానము, రామచంద్రకృత వ్యాఖ్యానము, రామానంద తీర్థకృత వ్యాఖ్యానము, శ్రీ లొల లక్ష్మీధర కవి వ్యాఖ్యానము జగత్ప్రసిద్ధము. మైసూరు ప్రభుత్వం వారు దీనిని అఫీషియల్ గా పబ్లిసైజ్ చేశారు. విశ్వంభరకృత వ్యాఖ్యానము, శ్రీకంఠ భట్ట వ్యాఖ్యానము, రామసూరి కృత వ్యాఖ్యానము, డిండిమ వ్యాఖ్యానము, రామచంద్ర మిశ్ర కృత వ్యాఖ్యానము, అచ్యుతానంద కృత వ్యాఖ్యానము బెంగాలీలో ఉన్నది. సదాశివకృత వ్యాఖ్యానము, మదరాసు వ్రాతపత్రులో ఉన్నటువంటి మరి యొక్క వ్యాఖ్యానము. గ్రంథకర్త అనామికులు, పేరు రాయలేదు. రంగదాసకృత వ్యాఖ్యానము, గోవింద తర్క వాగీశ భట్టాచార్య వ్యాఖ్యానము, సుధా విద్యోతిని ప్రవరసేనుడని వాని కుమారుడు రాసినటువంటి వ్యాఖ్యానము. ఈ విధముగా 36 వ్యాఖ్యానాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యానాలు మాత్రము జ్యోతిష మర్మములతో కూడి అనేకమైనటువంటి రకాల ప్రయోజనాలు కోరుకున్న వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండేటట్లుగా వ్రాయఉన్నాయి. దక్షిణ మలబారు ప్రాంతంలో కొన్ని వ్యాఖ్యానాలు ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఇంకా ఎన్నో వ్యాఖ్యానాలు మనకు అందనివి, మనము చూడనివి ఎన్నో ఉంటాయి. లక్ష్మీధర పండితుని లక్ష్మీధర నామ వ్యాఖ్యానాన్ని మనము అనుసరించి ఈ అధ్యయనాన్ని మనం సుసంపన్నం చేసుకుందాం. మంత్రమయ వాణివైన శంకర భగవత్పాదుల రచనను వ్యాఖ్యానించడానికి సామర్థ్యము మనబోటి వాళ్లకు ఎక్కడ ఉంటుంది? పూర్వజన్మకృత విశేషము వలన మనకు ఈ అవకాశము లభించి అధ్యయన భారతిలో ఈ సౌందర్యలహరిని అధ్యయనం చేయడానికి మనము కంకణం కట్టుకుని ముందుకు వెళ్ళడానికి భగవత్పాదుల ప్రోద్బలంతో, ఆ పరమేశ్వరుని కృపతో మనము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మంత్ర విద్యా గురుస్థానమైనటువంటి శంకర భగవత్పాద శృంగేరి పీఠమునకు మనం నమస్కరించుకుంటూ ఉంటాం. ఈ విధంగా అద్వైత సిద్ధాంత ప్రవక్త ప్రచారకుడైనటువంటి శంకరులు లోక ప్రసిద్ధులు. ఆయన ప్రచారం చేసినటువంటి అద్వైత సిద్ధాంతానికి, సౌందర్యలహరిలో ప్రతిపాదించిన సిద్ధాంతానికి విరోధం ఉన్నదా? ఇది ఒక పెద్ద ప్రశ్న పండితులకు. ఆయన చెప్పినటువంటి ఉపనిషత్ వ్యాఖ్యానాలలో, బ్రహ్మసూత్రాలలో చెప్పిన అద్వైత సిద్ధాంతానికి, సౌందర్యలహరిలో ఉన్నటువంటి ప్రతిపాదించబడిన సిద్ధాంతానికి ఏదైనా విరోధం ఉన్నదా అనేటటువంటిది పండితుల పరిశీలనాంశం. శంకరులు ప్రవర్తింపజేసిన అద్వైత సిద్ధాంత స్వరూపం ఎట్టిది?
శంకరులు తమ భాష్యంలో విపులంగా తేల్చిన సందేశం ఏమిటి? 100 శ్లోకాలలో చెప్పమన్నా, 10 శ్లోకాలలో చెప్పమన్నా, 7 శ్లోకాలలో చెప్పమన్నా, ఒక్క శ్లోకంలో చెప్పమన్నా, శ్లోకార్థంలో చెప్పమన్నా, ఉపనిషత్తులలో పరస్పరమో విరుద్ధముగా కనిపించుచున్న భావాలను సమన్వయించి సంపూర్ణమైన దృక్పథాన్ని ప్రదర్శించారు శంకరుల వారు. ఆయన శాశ్వతమై, అపౌరుషేయమై, నిరపేక్ష చైతన్యమైన కేవల బ్రహ్మాన్నే ప్రతిపాదించారు. అది అద్వితీయమైనది, త్రిగుణ రహితమైనది. బ్రహ్మము యొక్క అనిర్వచనీయ శక్తి అయినటువంటి మాయా లేక అవిద్య బ్రహ్మమే ప్రపంచము వలె, దేశకాల అవస్థితము వలె, నిత్యము మారుచున్న దాని వలె కారణతకు లొంగినట్లుగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. జీవునకు బ్రహ్మమునకు భేదము లేదు. అయితే ఉపాధి భేదము వలన భేదం ఉన్నట్లుగా అవధులు కలిగినట్లుగా ఉంటాయి. ఉపాధుల వలన గ్రహణ శక్తి క్షీణిస్తుంది. ఉపాధులు మిథ్య, అవిద్య పోయినప్పుడు అవధులు కలిగించు ఉపాధులు మరి ఉండవు. ఇప్పుడు జీవాత్మ పరమాత్మల ఐక్యమే ఉంటుంది. ఇది ఉపనిషత్ మహావాక్యము. జీవ బ్రహ్మ ఏకత్వాన్ని బోధించే వాక్యాలను మహావాక్యాలంటారని మనం ముందే నేర్చుకున్నాం. ఈ బ్రహ్మ ఐక్య భావమే మోక్షము, అదే ముక్తి. ఇది పరమజ్ఞానము. భక్తియు కర్మయు జ్ఞానోపలబ్ధికి దోహదం చేసేటటువంటి మెట్లేనని, చిత్తశుద్ధిని కలిగిస్తాయి కానీ వాటంతట భక్తి కర్మలు ముక్తిప్రదాలు కావు అని మనం తెలుసుకున్నాం. అయితే కర్మని, భక్తిని, ఉపాసనను విసర్జించరాదు. బ్రహ్మమొక్కటే కేవలమైనది, పరమార్థమైనది. ప్రాపంచిక విషయములను గురించిన జ్ఞానము బ్రహ్మ సత్య దృష్టితో మిథ్యయే గాని వ్యావహారికముగా సత్యము. నిర్గుణ బ్రహ్మాన్ని తెలుసుకొనుట సామాన్యుల వలన వీలు పడదు. అట్టి వారికి పరతత్వము నిర్గుణమైనదే అయినా సగుణంగా శ్రీ శంకరుడు బోధించారు. బ్రహ్మము దానికది నిష్ప్రాపంచకముగా చూచినప్పుడు నిర్గుణము. ఎప్పుడు నిర్గుణము? ప్రపంచం లేకుండా చూచినప్పుడు. నిష్ప్రాపంచికముగా చూచినప్పుడు నిర్గుణము. అప్పుడు అది అవాంగ్మానస గోచరం. ప్రాపంచిక దృష్టి అందించుకున్నప్పుడు అది సగుణ బ్రహ్మము. బ్రహ్మము స్వమాయా అవచ్ఛిన్నమగినప్పుడు ఈశ్వరుడు అవుతాడు. బ్రహ్మము స్వమాయతో అవచ్ఛిన్నమైనప్పుడు, అంటే మాయతో కూడి ఉన్నప్పుడు పరబ్రహ్మాన్ని ఈశ్వరుడు అంటాం. భక్త్యానుగ్రహమునకై తత్వది ఇష్టదేవతా స్వరూపాలను ధరిస్తాడు. శ్రీ శంకరుడు 6 మతాలను స్థాపించారు. శివ, విష్ణు, దేవి, సూర్య, గణపతి, కుమారస్వామి పూజా విధానాలను సంస్కరించి ఆయా దేవతల ప్రార్థనా శ్లోకాలను రచించి భక్తులకు అందించారు. అందుకే షణ్మత స్థాపకాచార్యాణం అంటాం. ఈ దేవతారూపాలు విభిన్నమైనవి కావు. ఇవన్నీ కూడా పరతత్వ రూపములే. ఇందు ఏ దేవతామూర్తి యందు గాని గాఢమైనటువంటి భక్తితో స్వార్థ త్యాగాన్ని చేసి నిష్కామంగా కొలిచినప్పుడు, ఉపాసించినప్పుడు ఈశ్వరానుగ్రహం లభిస్తుంది. దాని వలన అద్వైత విజ్ఞానానికి మార్గదర్శకమై ద్వారం తెరుచుకొని అద్వైత జ్ఞాన సిద్ధి లభించి మోక్షం కలుగుతుంది. శ్రీ శంకరుడు ఆగమతంత్రాలను సంపూర్తిగా నిరోధించలేదు. వేద విరుద్ధము గాని అపరిశుద్ధమైనటువంటి ఆగమ పూజా విధానాలను అంగీకరించారు. ఆనాడు జనుల యొక్క ఆదరణలో ఉన్న 6 దేవతామూర్తుల పూజా విధానాన్ని ఆయన అంగీకరించడం వలన షణ్మత స్థాపకులు అంటూ పేరు పొందారు. శ్రీ విద్యయందు జ్ఞాన, భక్తి, యోగ, కర్మల సంపుటీకరణం ఉన్నది. ఈ విధమైన దేవీ పూజా విధానము క్రియాత్మకమైన అద్వైత సాధనము. ఇది బ్రహ్మ విద్యా రూపమే. ఇది అత్యుత్తమమగుటచే శ్రీ శంకరులు దీనిని మఠముల యందు ఆచారముగా చేసి శ్రీచక్రం యొక్క అర్చన జరగాలి అంటూ నియోగించి దాని యొక్క అంతర సాంకేతిక సత్యాన్ని గ్రహించడానికై అంతర్యాగాన్ని కూడా నిర్ణయించారు. వివిధ దేవతా పూజాదులను సమన్వయం చేసి షణ్మత స్థాపన చేసి పంచయతన పూజను సుప్రతిష్ఠం చేసినటువంటి వేద ఉపనిషత్తుల యందు ఆత్మజ్ఞానాన్ని కావ్య రూపంగా వెల్లడించిన వారు శ్రీ శంకరుడు. శివానందలహరి, మోహముద్గరము, దక్షిణామూర్తి స్తోత్రము, ప్రబోధ సుధాకరము, సౌందర్య లహరి మొదలగు కళాఖండాలన్నీ కూడా ఈ తెగకు చెందినవే.
నిత్య బోధాచార్యులైనటువంటి సాంక్షేప శరీరకర్త చిత్శక్తి ఉపాసన ఆవశ్యకతను చెప్పారు. చిత్శక్తిని ఉపాసించడమే పరబ్రహ్మాన్ని ఉపాసించడం అంటూ నేర్పించారు. చిత్శక్తి పరమేశ్వరస్య విమలా చైతన్యమోచ్యతే సత్యైవాస్య జడా పరా భగవత శక్తి స్వస్త్యాత్మ విద్యాత్మిక అంటూ ఆయన బోధించారు. అప్పయ్య దీక్షితుల వారు పెనుగొండలో ఉన్నటువంటి విజయనగర చక్రవర్తుల ఆస్థానంలో ఉండేవారు. చిత్శక్తి ఉపాసనము వేద తంత్రాభియుక్తమని మునిసంతమని వచించారు. శ్రీ శంకరుడు సౌందర్యలహరి యందు స్వతంత్రమైన మరి యొక్క సిద్ధాంతాన్ని ఏది ప్రవచించలేదు. చిత్శక్తి పరిణామవాదానికి వేరేగా చెప్పారనడానికి వీలు లేదు. ప్రస్థానత్రయ భాష్య సిద్ధాంతానికి అవిరోధంగా వైదిక ప్రపంచ సారతంత్ర అవిరుద్ధంగా శుభ ఆగమ పంచక భావములకు విరుద్ధం కాకుండా సౌందర్యలహరిని రచించారు. శివుడు శక్తి సహితుడై ఉన్నప్పటికీ శక్తి ప్రసక్తి అక్కర లేకుండగానే శివునకు ప్రాధాన్యం అన్న వాదము ఒకటి. శక్తి లేని శివుడు కర్తృత్వహీనుడు కాబట్టి శక్తికే ప్రాధాన్యం అన్నది మరి ఒక వాదం. ఈ రెండు వాదాలను త్రోసిరాజనుచున్న వైదికమైన శాక్త వివర్తానుసారముగా శ్రీ శంకరుడు సౌందర్య లహరి యొక్క ప్రతిపాదన మనకు దర్పణం పడుతుంది. ఈ వైదిక శాక్త వివర్తవాదాన్నే మాయాంతు ప్రకృతిం విద్ధి మైనంతు మహేశ్వరం అనే ఉపనిషత్ వాక్యాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. తరత్య విద్యాం వితతాం హృది తన్నివేశతే అనే శృతి పాఠం కూడా ఇదే బోధిస్తుంది. దేవీ భాగవతంలో ఉన్నటువంటి చంద్రస్య చంద్రికే వేయం మమే వేయం సహజ ధ్రువ తస్యాం కర్మణి జీవానాం జీవా కాలశ్చ సంచరే అభేదేన విలీనాస్యు సుత్తాసో వ్యవహారవిత్ అనే పంక్తుల వలన శక్తిమత్తులకు అభేదము. చూడండి, శక్తి శక్తిమత్తు, బలము బలవంతుడు. బలము బలవంతుని కన్నా వేరుగా ఉంటుందా? బలవంతుడు బలము లేకుండా బలవంతుడు అనబడతాడా? అంటే శక్తి శక్తిమత్తులు రెండు ఒక్కటే. బ్రహ్మాండ పురాణాంతర్గత లలిత సహస్రంలో ఉన్నటువంటి మిథ్యా జగదధిష్టాత్రి, మిథ్యా జగదధిష్టాత్రి అనే భావము ఈ విషయాన్నే మనకు చెప్తోంది. కేనోపనిషత్తులకు శ్రీ భగవత్పాదులు భాష్యం రాస్తూ స ఆత్మా సర్వబోధాన్ ప్రతిబోధ్యతే సర్వ ప్రత్యేదర్శి ప్రతిబోధ విదితం మతం మన దగ్గర చిశక్తి స్వరూపమాత్ర అంటూ శక్తిమత్తులకు అభేదాన్ని నిరూపించారు. మహార్థమంచర్యందు అలేఖ్య విశేష యథా గజ వృషభోర్ధ్వయో ప్రతిభాస తదా ఏకస్మిన్ అర్థే శివశక్తి విభాగం కల్పనా కుర్మః అంతలో భావం ఇది. ఈ భావాన్నే కూర్మ పురాణంలో కూడా చెప్పబడింది. మరి ఒక విశేషం ఏమంటే వామకేశ్వర తంత్రంలోని భాస్కరరాయల వారి వరివస్య రహస్యంలోని సేతుబంధనం అనే గ్రంథాలలోను కాళిదాసకృత చిద్గణ చంద్రిక అనే గ్రంథాలను పరిశీలిస్తే వైదికమైన శాక్తవాదము కంటే భిన్నముగా తాంత్రిక శాక్తవాదము నిలువలేదని తెలుస్తుంది. అంచేత శంకరులు ప్రతిపాదించిన వైదిక శాక్తవాదాన్నే సౌందర్యలహరిలో మనకు అధ్యయనం చేయడానికి వీలు పడుతుంది. శంకరులు ప్రవచించినది నిర్విశేష చిత్శక్తి స్వరూపమైన ఈ అమ్మవారి తాలూకా ముక్తి స్వరూపమే. వారు వర్ణించినటువంటి శక్తి పరిణామమును కాదు, అభిన్న నిమిత్త ఉపాదానాత్మక చిత్శక్తి వివర్తవాదాన్ని బోధించారు. ఉపసంహారంలో ఆయన ఆఖరి శ్లోకంలో పరమానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్ అంటారు. అంటే వైదిక సమధిగమ్య కైవల్యమే ఆఖరిలో సూచించారు. మరియు సూక్ష్మ పరిశీలన చేసినట్లయితే శంకరుడు సౌందర్యలహరిలో వెల్లడించినటువంటి శక్తి ప్రశంస పరిణామాదులయన్నీయును వైదిక సంభావనా పరములని నిరూపణమవుతున్నది. మరి ఒక చమత్కారం ఉన్నది. ఏమిటది? సౌందర్యలహరి అనేటటువంటి పేరు పెట్టారు. సౌందర్యలహరి అనే పదబంధము చేతనే భగవత్పాదులు నిర్గుణ పరబ్రహ్మమైన దేవిని వర్ణింపలేదనియును, సగుణ రూపమున ఆమె యొక్క సౌందర్య విలాసమును మాత్రమే వర్ణించరనియును చాలా మంది అనుకుంటారు.
ఆమె సౌందర్యం యొక్క వర్ణన వలన ఆమె రూపమును వ్యంగ్యముగా ధ్వనించినని చెప్పుటకు వీలు లేదు. ఆమె వాంగ్మనసాతీత కావున ఆ నిర్గుణ పరబ్రహ్మాన్ని దాచిపెట్టి దాని యొక్క ప్రాపంచిక దృష్టిగోచరమైన సృష్టి విలాసాన్ని వర్ణించారు. ఇది అపహ్నవ అలంకారము అని అనబడుతుంది. ఈ విధంగా ఈ అపహ్నవ అలంకారంలో పరమార్థతత్వాన్ని దాచిపెట్టి గోచరమైనటువంటి ప్రాపంచిక దృష్టిలోనున్నటువంటి సృష్టి విలాసాన్ని వర్ణించడాన్ని అపహ్నవ అలంకారం అంటారు. ఇది శీర్షికలోనే కాకుండా అనేక శ్లోకాలలో అపహ్నవ అలంకారము కనపడుతుంది. కాబట్టి దీనిని అపహ్నవ అలంకార మాలిక అంటూ కూడా మనము సాహిత్య మాధుర్యం అతివేలముగా ఉన్నట్లుగా మనం తెలుసుకుంటూ చక్కగా భగవత్పాదుల వరకు ప్రణమిల్లుతూ అనేకమైనటువంటి శ్రద్ధాభక్తియుత కృతజ్ఞతాంజలులు వారికి, అమ్మవారికి కూడా సమర్పించుకుంటూ ఈనాటి ఈ ఉపోద్ఘాతాన్ని, ఈ ముందు మాటలను మనము ముగించుకుందాం. ఇంకొక వారంలో, వచ్చే వారం మరికొన్ని విశేషాలతో ఈ సౌందర్య లహరి గ్రంథానికి సంబంధించినటువంటి మరికొందరు ప్రముఖుల యొక్క, విద్వాంసుల యొక్క, పండితుల యొక్క ఊహలు ఏ విధంగా ఉన్నాయి, వారు ఏ విధంగా దీనిని వ్యాఖ్యానించారు అనే దాన్ని కొంచెం మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ 24వ తారీఖు విజయదశమి నాడు మనము మొదటి శ్లోకమైనటువంటి శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశలః స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాధిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి అనే వారి మొదటి మంగళాచరణ అత్యంత లోతైనటువంటి శ్లోకంతో మనము ఆరంభం చేసుకుంటాం. అందరూ ఈ అధ్యయనాలలో పాల్గొని ముందు భక్తిని, తద్వారా ముక్తిని పొందుతారని ఆశిద్దాం. అందరికీ నమస్కారాలు. పరమ గురువులకు మరొక్కసారి నమస్కారం.